స్వామి, ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల అనగానే మకర జ్యోతి గుర్తుకొస్తుంది అందరికి. ఈ మకర జ్యోతి అనేది మనుషులు వెలిగించిందా లేకపోతే దైవికమా అంటే ఏం చెప్తారు? మాకైతే దైవికమే, కానీ అక్కడ కొంత ఏదో ట్రైబల్ వాళ్ళు వెలిగిస్తారని అక్కడ జ్యోతి వెలిగించు స్థలము అని ఒకటి పెట్టి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు వాళ్ళు ఒక డైరీ రిలీజ్ చేస్తారు. అందులో ఇక్కడ వెలిగించు స్థలము అని జ్యోతి వెలిగించే ప్లేస్ ఉంటుంది. మనకి ఇక్కడ జ్యోతి అనేది అర్థం చేసుకోవాల్సినంటే నీ మానసికంగా లోపల వెలగాల్సిన జ్యోతి. ఓకే, నువ్వు ఒక 41 రోజులు దీక్ష చేసి అయ్యప్ప స్వామి మీదే ధ్యాస ఉంచి నీ ఊపిరి అయ్యప్పగా మారి స్వామియే స్వామి అనుకుంటూ వెళ్ళి ఒక కరెక్ట్గా సంక్రాంతికి మకర సంక్రాంతి రోజున అలా నక్షత్రం వచ్చి నక్షత్రంకి అలా కింద చూడగానే అక్కడ కొండల మధ్యలోంచి ఒక జ్యోతి వస్తుంది. ఓకే, వెలిగించే జ్యోతి చూస్తారు చాలా మంది, నిజమైన జ్యోతి చూస్తారు దీక్ష చేసిన చాలా మంది. సూపర్. నిజము కూడా అది ఎంతో మందికి అలా కనిపించింది. అందరికి అలా జ్యోతి వచ్చి అలా 3 సార్లు వస్తే అలా జ్యోతి కనిపించి కళ్ళారా స్వామిని చూసుకున్న వాళ్ళు ఎంతో మంది. అక్కడ జ్యోతి వెలుగుతున్నప్పుడు అయ్యప్ప స్వామి విగ్రహం కళ్ళు తెరుస్తుందని కూడా చెప్తారు. ఓకే, విగ్రహం రూపంలో. సో వెరీ వెరీ పవర్ఫుల్ ఫోర్స్. సో జ్యోతి అనగానే నువ్వు ఇక్కడ జ్యోతిని వాళ్ళు ఏదైనా ఫోటోలు పెట్టో లేకపోతే ఇక్కడ జ్యోతి వెలిగించారనో చెప్పచ్చు, కానీ నిజముగా నువ్వు వెలిగించుకున్న జ్యోతి, మనసులో వెలిగించుకున్న జ్యోతి ఆర్ అయ్యప్ప స్వామిని చూడాలి అనే కళ్ళతో చూసిన జ్యోతి నిరంతరం వెలుగుతుంది. సత్యము జ్యోతి అది. అందుకని అది వెలిగించిందా లేకపోతే ఫేకా అసలు కానే కాదు డిస్కషన్. నువ్వు ఫేక్ దీక్ష చేస్తే లేకపోతే తెలియకపోతే ఆర్ నువ్వు నిజంగా ఇంకా జ్ఞాన సముపార్జన సరిగ్గా చేసుకోలేకపోతే నీకు అది జ్యోతి వెలిగించినట్టే కనిపిస్తుంది. నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టంతో నేను చూశానండి. నేను జ్యోతికి వెళ్ళిన ప్రతిసారి చూశాను ఎన్ని న్యూస్ వస్తాయి ఇలాగా వెలిగిస్తారు. కానీ మకర సంక్రాంతి రోజున మళ్ళీ చూడండి, మీకు అన్ని వేల కోట్ల మంది అక్కడి నుంచి వెయిట్ చేస్తారు స్వామి కోసం. ఏమీ కనిపించకుండా వెలిగించే ఆరతి కోసం అనుకున్నారా? ఖచ్చితంగా అయ్యప్ప స్వామి దీక్ష చేసే భక్తులకి కనిపిస్తాడు జ్యోతి రూపంలో. ఆయన పందళరాజుకి మాట ఇచ్చాడు. ఆయనకి ఏది ఉట్టిగా మాట ఇవ్వలే. భూతనాథ ఉపాఖ్యానం అనే కృష్ణుడికి అర్జునుడికి కృష్ణుడు చెప్పిన భగవద్గీత లాగా పందళరాజుకి భూతనాథ ఉపాఖ్యానం భగవద్గీత బోధించి నేను ఇక్కడ వస్తాను, ఇక్కడ జ్యోతిగా వెలుగుతాను అని చెప్పి తన పరివార దేవతలతో అక్కడ ఉండి కనిపిస్తున్నాడు. సో అది చూడని కళ్ళకి ఏమీ కనిపించవు. ఓకే, కళ్ళకి గంతలు కట్టుకున్న వాళ్ళకి ఏమీ కనిపించవు. నిజంగా మనోనేత్రం ఓపెన్ చేసి చూస్తే ఖచ్చితంగా జ్యోతి కనిపిస్తుంది. అందులో మకర సంక్రాంతి రోజున కంపల్సరీగా కనిపిస్తుంది. ఓకే, ఇది నమ్మకంతో కూడా పని కాదు, ఇది ఓన్లీ ఉపాసనతో పని. ఉపాసన నీ దీక్ష కరెక్ట్ గా చేయి. ఎవరైతే దీక్ష చేస్తున్నారు కరెక్ట్ గా చేసావా లేదా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ సరిపోతుంది సార్. కరెక్ట్ గా దీక్షను మొత్తము చెప్పిన రూల్ ప్రకారము చేసి ఆయన ధ్యానములోనే ఉండి కోపము, పగ, ఈర్ష్య, అయ్యో ఆ సామ్యమైంది ఈ సామ్యమైంది అనే దానిలోకి వెళ్లకుండా నిజంగా మనస్ఫూర్తిగా దీక్ష చేసిన స్వాములకు ఎంతో మంది కనిపించింది. మీరు నమ్మరండి, ఇప్పటికి కూడా చాలా మంది ఇంకా అంత దూరంలో అయ్యప్ప స్వామి ఉంది అనగా అక్కడ లైన్లలో కొట్లాడతారు. అయ్యప్ప దగ్గరికి వచ్చామంటే ఎంత హాయిగా ఉండాలి. మేబీ నడిచి నడిచి అలసటలోనూ ఉండిపోతారు, లేకపోతే ఇంత దీక్ష చేసింది ఆ లైన్లలో ఉండి 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 మిస్ అయిపోతారు. ఆర్ కొంతమందికి వాళ్ళకి అర్థం కాదు, టూరిజంలా అనుకుంటారు. బట్ ఎవరైతే దీక్ష చేసి నిజంగా ఉంటారో వాళ్ళైతే అసలు నేను నమ్మరండి. నేను 5-6 రోజులు నడిచి నడిచి వస్తారు. అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి ఇట్లా జుట్టు ఇట్లా రేగిపోయి ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటారు. ఆ ఇరుముడు పెట్టుకుని అయినా ఒక టైప్ ఆఫ్ ఆనందంలో ఉంటారు. అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నాం అని ఒక ఆనందంలో ఉంటారు. మీరు నమ్మరు, అంత యాత్ర చేసి అంతే ఎక్కడ రిగ్రెట్ ఉండదు. కొంతమంది స్వాములకి ఏం రష్ ఉంది, ఏముంది, ఓ మస్తు స్వామి రష్ మస్తుంది స్వామి అంటారు, హ్యాపీగా ఉంటారు. మళ్ళీ రిటర్న్ వస్తూ కూడా ఇన్ని అరవణ పాయసం డబ్బాలు మోసుకొస్తారు. అదే ఎంజాయ్ ఇట్ లైక్ ఎ ఫెస్టివల్. అంత గొప్ప విషయంగా చేస్తారు. అలాంటి వాళ్ళకి కనిపించి తీరుతుంది జ్యోతి, నిజంగా కనిపిస్తుంది. సో ఎవరైతే చూడకూడదు అనే కళ్ళు గంతలు కట్టుకుంటారో వాళ్ళకి అది వెలిగించే జ్యోతే, ఎప్పటికీ అది జ్యోతే అండ్ కర్పూరమే.
ఓకే. నిజంగా మనస్ఫూర్తిగా చూడండి. అండ్ ఎవరైనా టెస్ట్ చేయాలనుకుంటే నిజంగా ఇది చేసి వెళ్ళండి. ఓకే. నేను వస్తున్నాను అయ్యప్ప, 41 రోజులు నేను నమ్మి నీ దీక్ష చేసి వస్తున్నా, నాకు కనిపించు అని అడిగి వెళ్ళండి. అసలు అద్భుతంగా ఉంటుంది. ఓకే. అండ్ అసలు ఈ ప్రశ్న అడిగేవాళ్ళు కానీ ఎవరైనా అనుకునేవాళ్ళు ఆ ఆరాలో లేరు వాళ్ళు. ఒకసారి ఆ రోజు కరెక్ట్ గా 14th రోజున, ఒక్కోసారి అటు 14th రోజున మకర సంక్రాంతి రోజు నక్షత్రం వచ్చిన టైంలో అక్కడ కూర్చోవాలి. ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి, ఆ వైబ్రేషన్ అసలు జన్మ జన్మల దోషాలు పోతాయి, అంత బాగుంటుంది. అక్కడ అలా ఎలానే కూర్చోవాలి. మేము అలా జ్యోతికి ముందు కూర్చుని వెయిట్ చేసి అలా స్వామి 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 అనుకుంటూ వెయిట్ చేస్తుంటే ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్. బ్యూటిఫుల్ ఫీలింగ్. ఏదో మేము టూరిజం కి పోతే వేస్ట్, ఇక్కడ అన్ని గుళ్ళు చూసి వచ్చే ప్యాకేజ్ లో అనుకునే వాడికి ఎప్పటికీ ప్యాకేజ్ లాగే ఉంటుంది, అర్థం కాదు. అయ్యప్ప స్వామి కోసం 40 రోజులు దీక్ష చేసి అయ్యప్ప స్వామిని చూడాలి అనే అనుభూతితో వెళ్లే వాళ్ళకి మీరు నమ్మరు. వాళ్ళని మీరు 1000 సార్లు చెప్పండి అది వెలిగించేదని కాదు, నాకు కనిపిస్తోంది, నువ్వు ఎక్కడ చూస్తున్నాను కనిపిస్తుంది అంత క్లియర్ గా. నేను చూసాను స్పెసిఫిక్ గా చూసాను. జ్యోతి వెలిగించేది, వెలిగించబడుతున్నది అసలు మా మైండ్ లోకే రాదు. జ్యోతి క్లియర్ గా కనిపిస్తుంది. అందుకని అందరూ చాలా మంది, నేను ఒక్కడే కాదు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పటికీ వెళ్తున్నాం, ఇప్పటికీ వెళ్తాం. అండ్ మన సనాతన ధర్మాన్ని ఏదో రకంగా తప్పు పట్టాలి అని వెయిట్ చేసే బ్యాచ్లు ఇలా ఎంత ట్రై చేసినా దేన్ని ఆర్పగలరు మీరు? ఎన్ని రోజులను ఇట్లాంటివి ఆర్పగలరు? ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తాను అందులో, ఎక్స్పీరియన్స్ బీట్స్ ఎవిడెన్స్ 100 times. ఎవిడెన్స్ ప్రూఫ్ అండి ప్రూఫ్ కాదు, మాకు ఎక్స్పీరియన్స్. నాకు జరిగింది, నాకు తెలుస్తుంది, నా లోపల జుమ్ అని జరుగుతోంది. అది జరిగిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు నీకు ఎవిడెన్స్ ప్రూఫ్ చూపించుకున్నా అడిగినా ప్రూఫ్ తో పనే లేదు అన్నట్టుగా. బికాస్ అది నా నమ్మకం ఒక అద్భుతమైన జ్యోతిలా వెలుగుతోంది. సో దాన్ని ఎవ్వరు ఎన్నిసార్లు చెప్పినా మాకు జ్యోతి సత్యముగా నిత్యముగా వెలుగుతోంది. ఓకే, సూపర్ సార్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఇంకో విషయం ఏంటంటే, ఇందాక మీరు అన్నారు 41 రోజుల పాటు స్వామివారి ఫోటో ఇంట్లో పెట్టుకొని చేసుకుంటే ఇంటికి బలం, కొంచెం ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, మనకు కూడా మంచిది అని మీరు అన్నారు కదా. కానీ చాలా మంది ఏంటంటే ఇంట్లో వైఫ్ ఉన్నారనో, లేకపోతే వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆడపిల్లలు ఉన్నారనో, ఎక్కువ శాతం ఇవే ఆలోచిస్తారు. దానివల్ల బయట మేము అట్లా వేరే దగ్గర చేయాల్సి వస్తుంది అనే రీజన్ చెప్తారు. అంటే 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్ళని స్వామి వెళ్ళి కలవడం కానీ మాట్లాడడం కానీ చేయకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు అంటారు. అసలు ఏంటి ఇదంతా? అయ్యప్ప స్వామి వారు ధర్మశాస్త్రగా, దాని తర్వాత అయ్యప్ప స్వామి ఇక్కడ వచ్చినప్పుడు శబరికొండ మీద నైష్టిక బ్రహ్మచర్యంతో ఉంటారు. అంటే ఫర్ ఎవర్ ఈజ్ ఇన్ ద బ్రహ్మచర్యం. ఓకే, బ్రహ్మచర్యం చేసే వ్యక్తి దగ్గరికి నేను యాజ్ ఎ రెస్పెక్ట్ ఐ విల్ నాట్ గో. ఓకే, అది తప్ప పవిత్రమా కాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు రేపు ఎగ్జామ్ ఉందండి, నేను చదువుకుంటున్నాను అన్నాను. ఇక్కడ మీరు మ్యూజిక్ సిస్టమ్ పెట్టి గట్టిగా సౌండ్ పెట్టారంటే అర్థం ఏంటి? నేను డిస్టర్బ్ చేయాలని కదా. నువ్వు చదువుకున్నావు, అయ్యో చదువుకోరా, నేను సౌండ్ తగ్గించుకుని వేరే రూమ్కి వెళ్తా అన్నాడు అనుకోండి, వాడికి ఆ సెన్స్ ఉంది, చదువుకునే చేస్తాను. అలాగా నేను నైష్టిక బ్రహ్మచర్యం చేస్తున్నాను, ఈ కొండ మీద నేను బ్రహ్మచర్యం చేస్తూ ఉంటాను అని ఆయన చెప్పాక, అయినా నేను వెళతా, ఆ ఏజ్లో అమ్మాయిని వెళ్ళి కనిపిస్తాను అంటే ఎంత ఒక టైప్ ఆఫ్ మనమే తప్పుగా వెళుతున్నట్టు. ఆయన ఏం చెల్లిస్తాడని కాదు, నేను ఇక్కడ మ్యూజిక్ సౌండ్ ఫుల్ ఉన్న కాటన్ పెట్టుకుని నేను చదువుకోలేక కాదు, కానీ యాజ్ అవర్ రెస్పెక్ట్, మన ఆయన నైష్టిక బ్రహ్మచర్యంతో ఒక దీక్ష తీసుకున్నప్పుడు నేను యాజ్ ఎ ఫర్టైల్ ఉన్న ఆ ఏజ్ లో ఉన్న ఆ లేడీస్ వెళ్ళము అని ఒక నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. అది తీసుకోవాలి. అది తప్పుదారి చూపించడానికి, అంటే దేవుడు అపవిత్రమైపోతాడు ఇలాంటి మాటలు మాట్లాడతాడు, విచ్ ఈస్ ఆల్వేస్ మనకి డిబేట్ లో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ అపవిత్రము ముట్టుకోకూడదు రాకూడదు అని చెప్పలే. నేను ఒక దీక్షలో ఉన్నాను, నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నాను, నా ముందు నువ్వు ప్లేట్ పట్టుకుని తిరక్కు. ఇస్ ద పాయింట్. ఓకే, ఇంతమంది స్వాములు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారు కాబట్టి అక్కడికి అంతమంది లేడీస్ వచ్చినా బాగుండదు కాబట్టి వద్దు అని ఒక ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ ఉంది ఇందులో, దట్
లేడీస్ మొత్తానికే వద్దనలేదు కదా, ఒక ఏజ్ లిమిట్, ఆ యొక్క క్షేత్రము యొక్క రూల్స్ ఉంటాయి కొన్ని. ఏ క్షేత్రానికైనా క్షేత్రం యొక్క రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా టెంపుల్కి వెళితే ముందు ఈ గుడి చూసి అటు వెళ్ళాలి అంటే, ముందు వరదరాజస్వామిని చూసి వెంకటేశ్వర స్వామి చూడాలి అని, కొన్ని ముందు కాణిపాకం చూసి అటు వెళ్ళాలని, కానీ కొంత ముందు అలవేలు మంగాపురం చూసి వెంకటేశ్వర స్వామి, అలాగ ప్రతి గుడికి వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో పాయింట్ ఏంటంటే, ఆ యొక్క విగ్రహము, ఆ యొక్క స్వరూపానికి కావలసిన కొన్ని నియమ నిష్టలు ఉంటాయి. అది మంచా చెడా ఇదేదో వ్యతిరేకము అని కాదు. ఇక్కడ వెళ్ళి ఇక్కడ గుడిలో మన దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, ఇక్కడ కూడా మంచిగా అభిషేకాలు చేస్తాం కదా, అక్కడికే వెళ్ళి డిస్టర్బ్ చేయాలనుకున్న వాళ్ళు మాల్ ఇంటెన్షన్స్, బ్యాడ్ ఇంటెన్షన్స్. బట్ నిజంగా ఆయన బ్రహ్మచర్యంలో ఉంటే యాజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఆయన ఉపవాసం చేస్తున్నాడు, నా రెస్పాన్సిబిలిటీ, నేను వాడి ముందే అన్ని ప్లేట్ ఓపెన్ చేసుకుని సౌండ్ చేసుకుంటూ నేను తినను, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. దట్ ఎవరైనా దీక్షలో ఉన్నారంటే నేను జాగ్రత్త ఉంటాను అన్నది, అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి అయ్యప్ప స్వామి వారి నైష్టిక బ్రహ్మచర్యం గురించి భూతనాథ ఉపాఖ్యానంలో, బ్రహ్మాండ పురాణంలో, మధ్యమకాండలో క్లియర్గా మెన్షన్. అపవిత్రం కాదు, మాతలు వాళ్ళంతా నాకు తల్లులు, వాళ్ళకి ఆ ఏజ్ లో కొండలెక్కే అంత ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి అవసరమే లేదు. అయినా కూడా కొంత ఏజ్ అయిపోయాక లేడీస్ వాళ్ళు చాలా ఇష్టం ఉండి వెళ్తారు, ప్యార్సి చాలా ప్రేమగా స్వామి స్వామి వెళ్తారు, పిల్లలు వెళ్తారు హాయిగా, చిన్నపిల్లలు. సో అందుకని వెరీ ఇంపార్టెంట్, అయ్యప్ప స్వామి వ్యతిరేకం చేయలే, నో అని అనలే. ఇది ఎవరో రాంగ్ గా మన మీద రుద్దడానికి, ఒక నెగిటివిటీ తీసుకురావడానికి చేసే మాటలు. ఓకే, ఎవరైనా సరే ఇంట్లో అయ్యప్ప స్వామి ఉండి ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఆ 3 days కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఇంటికి మంచిది కదా, నీ ఇంటికి మంచి జరుగుతుంది అన్నప్పుడు ఒక 3 days నీ ఫ్రెండ్ ఇంట్లో వెళ్ళి ఉండలేవా, లేకపోతే ఒక 3 days ఒక చిన్న రూమ్ లో నువ్వు ఉండలేవా, లేకపోతే ఆ స్వామి ఇంట్లో ఎవరైతే పూజ చేస్తున్నారో ఆయన ఆ రూమ్ లో ఉంటాడు, తర్వాత ఆఫీస్కి వెళ్తాడు వస్తాడు, ఆ 3 days జాగ్రత్త పడలేరా? మనము చెయ్యాలి అని మనసు ఉంటే ఖచ్చితంగా చేయగలము. ఇంటికి మంచిది కడిగించండి, ఇల్లు మొత్తం ఒకసారి గోపంచకంతో క్లీన్ చేసుకోండి, హ్యాపీగా మెయింటైన్ చేయండి కదా. అది చేస్తేనే, ఆ డెడికేషన్ టువర్డ్స్ అయ్యప్ప ఇస్తేనే మీకు నిజమైన ఫలితాలు చూస్తారు. నేను ఇక్కడి నుంచి పారిపోతే అక్కడెక్కడో చేస్తాను. అయ్యప్ప స్వామి దీక్ష వ్రత దీక్ష, సన్యాస దీక్ష కాదు. ఉద్యోగము చేసేవాడు ఉద్యోగము చెయ్యాలి, అండ్ ఇంట్లో ఉంటే నువ్వు ఇంట్లో ఉండి నీ బ్రహ్మచర్య దీక్షని ఫాలో అవ్వాలి. ఎక్కడికైనా పూజకి వెళితే అక్కడ సేవ చెయ్యాలి. ఇవన్నీ వ్రతము, నేను సన్యాసంలో ఉన్నా నేను కాళ్ళు పైకెత్తుకుని కూర్చుంటాను కాదు, నువ్వు నీ పని చెయ్యాలి, సేవ చెయ్యాలి, స్వామి స్వామి అనాలి, ఎవరైనా స్వాములు ఇంటికి వస్తే కాళ్ళకి దండం పెట్టాలి. నువ్వు నీకంటే ఫైనాన్షియల్గా తక్కువ ఉన్న చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అందరూ స్వాములే, దండం పెట్టాల్సిందే. సో ఇలాంటి అద్భుతమైన సిస్టము వీళ్ళు 100 జన్మలెత్తి దాని గురించి తప్పు ప్రచారాలు చేసినా అది తప్పు కాదు. ఓకే, సో ఇలాగ చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా మనకి రీసెర్చ్ లో కూడా తేలింది, ఆ ఏజ్ లో లేడీస్ కొండలపైకి ఎక్కడం కానీ అవన్నీ కూడా చాలా తప్పు అని చెప్పి రీసెర్చ్ లో కూడా చాలా ఇప్పుడు ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. సో చాలా సైకలాజికల్, చాలా ఫిజికల్, ఎమోషనల్, సోషల్, స్పిరిచువల్ రీజన్స్ ఉంటాయి. మన చిన్న బ్రెయిన్ తో మనం ఏదో ఆలోచించి అలా కాదు ఇలా అవి వివక్ష ఇది అది అంటారు, కానే కాదు. ఇది అందరూ 99% లేడీస్ కూడా తెలిసి వాళ్ళు హాయిగా ఒప్పుకుంటారు. ఓకే, కొంతమంది ఉంటారు ఇది కావాలని రక్కస్ క్రియేట్ చేయడానికి, కావాలని తప్పుదారి పట్టించడానికి, మన ధర్మాన్ని ఏదో రకంగా కించపరచాలి అనేటట్టుగా. సో వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు రాంగ్ రూల్స్ అన్నీ అక్కడేదో వేరే సిస్టంలోంచి రూల్స్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి రూల్స్ తీసుకొచ్చి అక్కడికి నువ్వు అప్లై చెయ్యలేవు. ఈ దేవత యొక్క ఈ సిస్టము ఇలాగా ఉంటుంది. వైష్ణవాలయాలలో ఒకలా ఉంటుంది, అలంకారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. శైవాలయంలో ఒకలాగా ఉంటుంది. ఈ రెండు కలిసిన శైవము వైష్ణవము కలిసిన బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామి ఆలయము ఒకలాగా ఉంటుంది. చాలా చాలా పవర్ఫుల్. ఇది అర్థము కాదు, వీళ్ళకి తంత్రజ్ఞానం అర్థం కాదు, మంత్రజ్ఞానము తెలియదు.
ఒక డైటీ ఎలా ఉంటుంది, ఆ కింద ఉండే యంత్రం ఏంటి, దాని మీద చేసే పూజలు ఏమిటి, అభిషేక అర్థము కాదు. ఓకే. అందుకని అలాంటి వాడు మాటలు పట్టించుకోవద్దు. ఓకే. దాన్ని జస్ట్ ఉపాసన లాగా తీసుకుని ఎవరైనా సరే, ఏ ఏజ్లో ఉన్న లేడీస్ అయినా సరే, అయ్యప్ప స్వామి వారి మంత్రాన్ని నిరంతరం జపం చేయొచ్చు. ఓకే. 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 థ్యాంక్ యూ సార్.